బిగ్గరగా ఆశ్చర్య కార్యము జరిగించుము, బహు ఆశ్చర్యములను జరిగించుము. మరొకసారి నీవు తోడై ఉన్న నీ జనులకు ఒక ఆశ్చర్య కార్యము జరిగించుము, బహు ఆశ్చర్య కార్యము జరిగించుము. నీవు తోడై బిగ్గరగా కార్యము జరిగించుము, బహు ఆశ్చర్యములను జరిగించుము. అసాధ్యమైన అపూర్వమైన అద్భుత క్రియలతో కనపరచుమా, సంపూర్ణమైన సౌభాగ్యముతో మహాభివృద్ధితో కనపరచుమా. అసాధ్యమైన అందరు కలిసి అపూర్వమైన అద్భుత క్రియలతో కనపరచుమా, సంపూర్ణమైన సౌభాగ్యముతో మహాభివృద్ధితో మరొకసారి అసాధ్యమైన అపూర్వమైన అద్భుత క్రియలతో కనపరచుమా, సంపూర్ణమైన సౌభాగ్యముతో మహాభివృద్ధితో. చివరిసారిగా అసాధ్యమైన అపూర్వమైన అద్భుత పాడలేదు ఎవరు కూడా బిగ్గరగా సౌభాగ్యముతో మహాభివృద్ధితో దీవించుమా. నీవు నాతో వస్తే చాలయ్యా, నేను జయమును పొందెదను. నీవు నాతో చాలయ్యా, ఫలభరితముగా నుందును. నీవు నాతో వస్తే చాలయ్యా, నేను జయమును పొందెదను. నీవు తోడై ఉంటే చాలయ్యా, ఫలభరితముగా నుందును. మరొకసారి నీవు నాతో వస్తే నా యేసే నాతో రావాలన్న వారు బిగ్గరగా నీవు తోడై ఉంటే చాలయ్యా, ఫలభరితముగా. మరొకసారి నీవు నాతో వస్తే చాలయ్యా, నేను జయమును పొందెదను. నీవు తోడై ఉంటే చాలయ్యా, ఫలభరితముగా. చివరిసారిగా నీవు నాతో వస్తే చాలయ్యా, నేను జయమును పొందెదను. కాస్త బిగ్గరగా హల్లెలూయా. అందరం కలిసి చక్కగా ఈ పల్లవినంతా కూడా పాడదాం. అందరం 3 సార్లు పాడదాం. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మనమందరం ఈ మీటింగ్లో ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఆమేన్. అసాధ్యమైన అద్భుత క్రియలతో దేవుడు మనల్ని గణపరచునుగాక. ఆమేన్. మరి దేవుడు గణపరచాలంటే ఇలాంటి పాటలు మనం నేర్చుకోవాలి. సంతోషంగా పాడాలి. అందరూ కూడా అందరం కలిసి నేర్చుకుందాం. నీవు తోడై ఉన్న నీ జనులకు